సాయుధ పోరాట చరిత్ర కలిగిన భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఏ ఊరు వెళ్లినా కమ్యూనిస్టు జెండాలు అమరవీరుల స్తూపాలు కనిపిస్తాయని, ఎంతో పోరాట చరిత్ర కలిగిన ఈ ప్రాంతం కాబట్టే ఇక్కడి నుండి సిపిఐ సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ను పోటీలో నిలబెట్టినట్లు ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చేర్పల్లి సీతారాములు తెలియజేశారు. భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. అయితే డబ్బులు చూసి ఓటు వేయొద్దని, అభ్యర్థిని చూసి ఓటు వేయాలన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేస్తారని జహంగీర్ అన్నారు. ఎవరు చేర్చారని సోషలిస్ట్ పదాన్ని ఇందిరాగాంధీ గారు చేర్చారు, సోవియట్ మన నెహ్రూ గారు చేర్చారు. ఎందుకు సోషలిస్ట్ అంటే సామ్యవాదం కావాలి. రష్యాలో సామ్యవాదం ఉంది, భారతదేశంలో కూడా సామ్యవాదం కావాలని. అందుకే భారతదేశంలో ఒక పెను ప్రమాదం రాబోతుంది మళ్ళీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే. అందుకే బీజేపీ వాళ్ళు పగడికలగా అంటున్నారు 2024 ఈ ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తామని. 150 సీట్లు మాత్రం బీజేపీకి దాటవి ఎన్నికల్లో. అందుకే బీజేపీ ఘోరంగా ఓడిపోబోతా ఉంది ఎన్నికల్లో. ఇది మనం గమనించాలి. అలాగే బీఆర్ఎస్, మీకు తెలుసు, బీఆర్ఎస్ మళ్ళీ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏలింది, అప్రహ్యంగా ఏలింది. చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. ఏం అభివృద్ధి సాధించాం? ఆలేరు నియోజకవర్గం ఉదాహరణ చూడండి. ఆలేరు నియోజకవర్గం ఏ మేరకు అభివృద్ధి అయింది? మరి గంధమల్లి వచ్చిందా? బసవాపురం పూర్తయిందా? ఆత్మకూరు నుంచి బునాది గారి కాలం పూర్తయిందా? ఇరిగేషన్ ఏ మేరకు అయింది? అంటే యాదగిరిగుట్టను చూసే మనం భవిష్యత్ అంతా బాగుందని చెప్పి అనుకుందామా? మొత్తం ఫెయిల్ అయ్యారు కదా పాలకులారా. మీరు 10 ఏళ్ళు ఈ ఆలేరు నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ చేతిలో అధికారం పెడితే ఏం చేశారు? చర్చకు సిద్ధం, రండి మాట్లాడుకుందాం. మీరే టైం పెట్టండి. 10 ఏళ్ళ మీ పాలన మీద చర్చకు సిద్ధం మేము. అది నీటిపారుదల రంగంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు, రహదారులు కావచ్చు, ఉపాధి అంశాలు కావచ్చు, ఏ మౌలిక రంగంలో చూసినా కూడా వెనుకబాటు గురైంది ఆలేరు నియోజకవర్గ ప్రాంతం. అందుకే మీకు ఓటు అడిగే హక్కు లేదని చెప్తా ఉన్నాను.